ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికీ 14 months అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండి. ఇప్పటికీ 4,000 కోట్లు మనము ఆర్టీసీకి చెల్లించినాం వీళ్ళ కోసం అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 130 crores ఉమెన్ ట్రావెల్ చేస్తున్నారు లాస్ట్ 14 months. ఇట్లా ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ 10 yearsలో ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఫెయిల్యూర్ అప్పుడు ప్రజలు గమనించి ఇటువైపు మొగ్గు చూపినారు కదా, అందులో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పినారు, ఇల్లు ఇస్తామన్నారు. కన్స్ట్రక్ట్ చేశారు కొన్ని ప్లేసెస్లలో, ఎవరికి కూడా ఇవ్వలేదు. అట్లాంటిది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని స్టార్ట్ చేసినాము, అవి కూడా అవుతున్నాయి. అంటే లైక్ ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ వైజ్ చూసుకున్నా కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ యంగ్ ఇండియా అని స్కూల్స్ అని, అది ఎవ్రీ నియోజకవర్గంలో పెట్టాలి అని. అంటే ఒక ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని హాస్టల్స్ అన్నీ ఒక కాంప్లెక్స్లో వచ్చేటట్టు. సో ఇట్లా ప్రతిదీ ఇన్నోవేటివ్గా అందులో అన్నీ ఉంటాయి. మళ్ళీ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, లైబ్రరీ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాము. అవి ఏంటంటే టు ద రూట్స్ వెళ్ళడము జరగట్లేదు. ప్లస్ ఎవరైతే ఆ 10 మందిలో మిగిలిన 2-3 తీసుకురావడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ 2 లక్షలు ఒక్కొక్కరికి. అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైంది, 1 lakh చేశారు, అది కూడా ఇన్స్టాల్మెంట్స్లో చేశారు. మన దగ్గర ఏంటంటే ఎట్టెస్టేజ్ ఒకటేసారి 2 lakhs ఎవరెవరికి ఉన్నాయో చేసేస్తున్నారు. అట్లా ప్రతిదీ కూడా ఇది ఇప్పుడు మనం వచ్చి కూడా 1 year అవుతుంది. వాళ్ళు 10 yearsలో కూడా చేయలేని పనులు ఇప్పుడు మనకి ఇంత అప్పులున్నా కూడా చేస్తున్నారు.